బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం డెమాన్ పవన్ అలాగే తనూజ వీళ్ళిద్దరూ కూడా చికెన్ తింటూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా తనూజ అయితే కనుక డెమాన్కి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. డెమాన్, నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు చాలా రోజుల నుంచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి చాలా కష్టపడ్డావు, కానీ ప్రతి హౌస్మేట్ కూడా నిన్ను కావాలని తీసేశారు కదా. కానీ ఇప్పుడు నీకు థర్డ్ టైం క్యాప్టెన్ అవ్వడానికి మంచి ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ని అసలు వదులుకోకు. సో నువ్వు ఎవరి కోసం క్యాప్టెన్సీ సాక్రిఫైస్ చేయకు, ఇంక్లూడింగ్ రీతు కోసం కూడా. నువ్వు నీ కోసమే గేమ్ ఆడి నువ్వు మరొకసారి మూడవసారి క్యాప్టెన్ అవ్వాలని నేను చూడాలనుకుంటున్నాను అంటూ తనూజ అయితే కనుక మంచిగా అయితే బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి డెమాన్ పవన్కి. ఇక దీంతో డెమాన్ పవన్ అంటున్నాడు, తనూజ నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే ఈ వారం నేను ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా నేను చాలా వారాల నుంచి క్యాప్టెన్ అయితే అవ్వాలనుకుంటున్నాను, దానికోసం కష్టపడుతున్నాను. సో ఫైనల్గా నేను గేమ్ ఆడి విన్ అయ్యి క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాను, అలాగే క్యాప్టెన్ కూడా అవుతాను. ఒకవేళ డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అది ఎంత దూరం ఉన్నా కానీ నేను డిఫెండ్ చేసుకుంటాను, ఎక్కడ తగ్గనంటే తగ్గను తనూజ అంటూ ఇది నా ప్రామిస్ అంటూ డెమాన్ అయితే తనూజకి ప్రామిస్ చేసి మరీ చెప్పాడు. అయితే తనూజ అంటుంది, నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నువ్వు ప్రతి టాస్క్ కూడా చాలా బాగా ఆడతావు. సో ముఖ్యంగా ఈ వారం అందరితో పోల్చుకుంటే నువ్వు టాస్క్లు అయితే చాలా బాగా ఆడావు, నెక్స్ట్ లెవెల్ ఉంది నీ గేమ్ అంటూ చెప్పుకొచ్చింది. సో అందుకే నేను చెప్తున్నాను, నువ్వైతే ఇంకొకసారి క్యాప్టెన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, నా ఫుల్ సపోర్ట్ అయితే నీకే ఉంటుంది అంటూ ఎలాగైనా సరే టాస్కుల్లో ఎవరి కోసం కూడా గివప్ ఇవ్వద్దు అంటూ రీతు కోసమో లేకపోతే ఇమాన్యుయల్ కోసమో సంజన కోసమో ఇలా ఎవరి కోసం కూడా నువ్వు సాక్రిఫైస్ చేయొద్దు. మనం గేమ్లో దిగామో అని అంటే అది ఫ్రెండా కాదా అని చూడకుండా ఖచ్చితంగా మన 100% ఇవ్వాలి అంటూ తనూజ అయితే డెమాన్కి చెప్పి మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే మాట్లాడిందనే చెప్పాలి. ఇక మొత్తానికి డెమాన్తో తనూజ మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని లైవ్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం మర్చిపోకండి.